హాయ్ అందరికీ నమస్కారం. అల్లు అర్జున్ అరెస్టు, బెయిలు, విడుదల ఈ అంశంలో కొత్త అంశాన్ని తెర మీదకు తెస్తున్నారు అల్లు అర్జున్ లాయర్లు. ముఖ్యంగా అల్లు అర్జున్కి సంబంధించి నిన్న సాయంకాలం 4 గంటలకు హైకోర్టులో విచారణ జరగగా వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు వచ్చాయి. సో ఏదేమైనా 4:30కు ఒకవేళ ఆదేశాలు వచ్చాయనుకున్నా కానీ 6:30 లోపు ఆయన విడుదల చేస్తారు అని అందరూ ఆశించారు. 7:30 అయింది, 8:30 అయింది. చివరికి అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ గారు చివరికి అసహనంతో వెళ్ళిపోయారు. చివరికి రాత్రంతా అల్లు అర్జున్ని లోపలే ఉంచి ఉదయాన్నే విడుదల చేశారు. జైలు అధికారులు చెప్తున్నది ఏంటంటే నిబంధనల ప్రకారం తమకు రావాల్సిన ఫార్మాలిటీస్ అంటే ఆ పత్రాలు, డాక్యుమెంట్స్ రకరకాలు ఉంటాయి, అవన్నీ కూడా సకాలంలో రాలేదు కాబట్టి విడుదల చేయలేకపోయామని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ కుట్రపూరితంగా ఒక రాత్రి జైల్లో ఉంచాలన్న ఉద్దేశంతో జరిగిందని ఇటువైపు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు చెప్తున్నారు. అసలుకి ఏం జరిగింది, నిజంగా అంత ప్రొసీజర్ ఉంటుందా? ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ నరేష్ శంకర్ గారు ప్రస్తుతం మనకి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. నరేష్ గారు నమస్తే అండి. నరేష్ గారు, అసలుకి నిజంగా అంటే అల్లు అర్జున్ తరపున వాదిస్తున్న లాయర్ల వాదన ఏదైతే ఉందో అది సహేతుకమేనా, లేకపోతే నిజంగానే ప్రొసీజర్కి అంత టైం పడుతుందా? వాస్తవానికి ఆర్డర్ కాపీ అందుబాటులోకి వచ్చింది 10:15 10:20 వచ్చిందండి రాత్రి. అవును, అంటే ఏదో జైలరే అక్కడ ఉంటాడు, జైలరే కోర్టులో ఉన్నాడు, ఆయనకే నేరుగా సమర్పించేశారన్న వార్తలు కూడా వచ్చినాయి కాదండి? ఇప్పుడు జైలర్ గారికి ఇవ్వాలన్నా లేదంటే కనుక న్యాయవాదికి ఇవ్వాలన్నా కూడా ఇప్పుడు జైలర్ గారు కాపీ తీసుకోవడానికి కోర్టుకి వెళ్తారా అండి? సో అవన్నీ కూడా మీడియాలో వచ్చిన అవాస్తవ కథనాలు తప్ప మరొకటి అయితే గనక కాదు. ఆర్డర్ కాపీ రెడీ అయ్యి బయటికి వచ్చింది 10:15 10:20 అయిందండి. ఆ 15-20 నిమిషాలు అటు ఇటుగా అయ్యింది. సో ఆ టైంలో వచ్చింది. ఆ టైంలో కూడా ఆర్డర్ కాపీ ఆన్లైన్ లోకి అందుబాటులోకి వచ్చినప్పుడు సరే ఫిజికల్ కాపీని అడిగారు అని చెప్పి మీడియాలో కథనాలు వచ్చినాయి, కానీ అది ఎంతవరకు నిజం ఏంటి అనేది మనకు తెలియదు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక 10:15 ఆర్డర్ కాపీ అందుబాటులోకి వచ్చింది అంటే కనుక జైల్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటది ఏంటి, అక్కడ బెయిల్ బాండ్ సమర్పించమన్నారు, దానికి సంబంధించి ప్రొసీజర్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా క్రైటీరియా అండి. ఇంకో విషయం ఏంటంటే కనుక జైలు సూపరింటెండెంట్ గారికి సబ్మిట్ చేయమన్నారు. ఒకవేళ ఆయన లేకపోతే ఆ లేని సందర్భాల్లో మరి అడిషనల్ బాధ్యత ఎవరు తీసుకున్నారు, మరి వాళ్ళకి ఆ విధంగా ఆ అధికారం ఉందా లేదా దాని గురించి కన్ఫర్మేషన్ పై అధికారుల నుంచి వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. అంటే దేర్ ఆర్ మల్టిపుల్ లీగల్ కాంప్లికేషన్స్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ మ్యాటర్ అండి. ఓకే సరే, ఎనీవేస్ అల్లు అర్జున్ గారి తరపు న్యాయవాదులు అది లేట్ అయ్యింది ఇది అని అంటున్నారు. సో దానికి సంబంధించి ఒకవేళ ఆ వర్షన్ తీసుకున్నా వాళ్ళకి ఆబ్వియస్లీ కావాలని నిజంగా ఆ విధంగా చేసినట్లయితే గనక కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అంటారండి. ఆబ్వియస్లీ ఒక కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత సంబంధించిన అధికారులు ఆ ఉత్తర్వుల్ని తక్షణం అని చెప్పి ఉన్నా కూడా తక్షణ అమల్లోకి తీసుకురాలేకుండా ఉన్నప్పుడు ఆ ప్రొసీజర్ కు విరుద్ధంగా ఏదైనా జరుగుంటే కనుక కంటెంప్ట్ అని చెప్పి వేస్తారు. దానికి సంబంధించి అధికారులకి నోటీసు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఉంటదండి. సో అప్పటి వరకు వేచి చూడాల్సిన ఆవశ్యకత ఉంటది. ఇప్పుడు రాత్రికి ఏదో భూమి పగిలిపోయి అధికారులు సస్పెండ్ చేసేసి ఆడావిడైపోయి ఇంకా కొత్త వాళ్ళని అపాయింట్ చేసేసి ప్రభుత్వాలు మారిపోయి అంత ఇక పరిస్థితులు ఇక్కడ ఉండవండి. అంటే ఇప్పుడు 10:30 సరే 10-15 అనుకుందాం, మీరు చెప్పినట్టుగా 10-15 అంటే ఒకవేళ ఫిజికల్ కాపీ కావాలి అంటే కూడా తేవడం పెద్ద విషయం ఏం కాదు, ఇంకొక అరగంట లేట్ అయినా తెచ్చేసి ఉండొచ్చు, పెద్ద విషయం కాదు. కానీ 10-15కి వస్తే అప్పుడేంటి అధికారులు ఉండరా? 10-15 నుంచి ఒక గంటలో ప్రొసీజర్స్ అంతా కంప్లీట్ చేసి తిరిగి బయటికి తీసుకురావడానికి ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? అవును కరెక్టేనండి. ఇప్పుడు మీరు అన్నది ఇప్పుడు 10-15కు ఉంది, అధికారులకి టైమింగ్ ఉంటదిగా. ఇప్పుడు ఇక్కడ ఏముంటది అంటే అండి, అధికారికి ఆ ఉత్తర్వులు టేబుల్ మీదకి వచ్చేంత వరకు కూడా అది చేరినట్టు కాదు. ఫస్ట్ అవును ఇప్పుడు వీళ్ళు కాపీ తీసుకొస్తారు అని చెప్పి అధికారికి సమాచారం ఉంటే అధికారికి సమయం అయిపోతే కనుక అతను వెళ్ళిపోతే ఆ ప్లేస్ లో వేరే అధికారి ఉండొచ్చు. అంటే అక్కడ ఏం జరిగింది, టెక్నికల్ ఆస్పెక్ట్స్ అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అంటే మీడియాలో 100 రకాలు వచ్చినా కూడా ఇంటర్నల్ గా జరిగే ప్రాసెస్ వేరు ఉంటుందండి. అంటే అక్కడ ఎక్కడ జరిగిందని. సో రేపు పొద్దున్న ఇవన్నీ కూడా ఎప్పుడు తెలుస్తాయంటే కనుక కోర్టుకి వాళ్ళ వాద ప్రతివాదన క్రమంలో అసలు ఏం జరిగింది ఏంటి అనేది, అసలు వీళ్ళు ఏం చేశారు, ఆర్డర్ కాపీ ఎప్పుడు వచ్చింది, ఏ విధంగా వచ్చింది, అసలు వాళ్ళు నిజంగానే ఆ విధంగా డిమాండ్ చేశారా, డిమాండ్ జరిగి వీళ్ళు ఎప్పుడు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత వీళ్ళు బెయిల్ బాండ్ ఎప్పుడు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఆయన అందుబాటులో ఉన్నాడా లేడా,
ఇవన్నీ అంశాలు అప్పుడు తెర మీదకి వస్తాయండి. అంటే డీడీలు కూడా సమర్పించాలి అంటారు కదా, సహజంగా డీడీలు తీయడానికి బ్యాంకులు ఉండకపోవచ్చు. బాండ్ అండి, ఇప్పుడు బాండ్ సమర్పించాలి అని అంటారు, అదే నేను అంటున్నానండి. సో ఆర్డర్ కాపీ వీళ్ళకి వచ్చిన తర్వాత ఆ బాండ్ వీళ్ళు ఎప్పుడు రెడీ చేశారు, ఎప్పుడు సబ్మిట్ చేశారు, సబ్మిట్ చేసుకున్నప్పుడు ఆయన అక్కడ అందుబాటులో ఉన్నాడా లేడా, ఇవన్నీ చేయాల్సిన అంశాలు కదండి. అంటే ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉండే ఇవి కదండి. అవును అవును అవును. ఇంకో విషయం ఏంటంటే కనుక ఇప్పుడు మనం మీడియాలో అంటే అల్లు అర్జున్ గారి తరపు న్యాయవాదులు మీడియాలో ఏదైతే మాట్లాడారో, అంటే ఆ మాట్లాడినా కూడా రేపొద్దున వీటిని క్రైటీరియా తీసుకుని రేపొద్దున జడ్జిమెంట్ అయితే ఉండదు కదండి. అంతే అంతే. జరిగిన దాన్ని బేస్ చేసుకుని ఎవిడెన్షియల్ గా ఓ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏదైనా సబ్మిట్ చేస్తేనే అథెంటికేషన్ ఉంటుంది కోర్టుకి. అవునవును, చాలా సందర్భాల్లో మీరు అన్నట్టుగా గతంలో కూడా రఘురామకృష్ణరాజుకు సంబంధించి కూడా అయిపోయింది, రిలీజ్ అవుతున్నారు ఇలాగ అనేక ప్రముఖుల కేసుల్లో మీడియా కోర్టు తీర్పు రాగానే రిలీజ్ అయిపోతారన్న భావనలో ఉండి రిలీజ్ అయిపోతున్నారంటే అది గంటల సమయం పడుతున్న సందర్భాలు కూడా మనం చూసాం ప్రొసీజర్కి. బహుశా చెప్పండి కిరణ్ గారు, ఇక్కడ ఏమైపోయిందంటే చాలా దౌర్భాగ్యమైన అంటే నిన్నటి నుంచి చాలా బాధ కలుగుతుంది, ఆవేదన కూడా ఇదైతుంది. ఏం జరుగుతుందంటే ప్రముఖుల మీద కేసులు అయినప్పుడేమో ఆ కేసేగా వీళ్ళేమైనా అరెస్ట్ చేస్తారా తస్తారా ఇవన్నీ చూడలేదు అని చెప్పి అంత అదొక సెక్టార్ మొదలెడుతుంది. ఒకవేళ అరెస్ట్ చేస్తేనేమో ఇది పొలిటికల్ స్టంట్, అసలు అరెస్ట్ చేసే అవసరం ఏముంది దీంట్లో, అసలు అతనికి బాధ్యత ఏముంది దీంట్లో, అతనికి ఎంతవరకు కారకుడు, ఇది అన్యాయం అక్రమం అని చెప్పి అదొక కథను రచిస్తుంది. అవును, దాని తర్వాత సరే హైకోర్టు లేదంటే వేరే కోర్టు సుప్రీం కోర్టు ఏదైనా ఒక ఉత్తర్వులు ఇస్తే సామాన్యుడికి అయితే ఇయ్యరు, కానీ అది ఒక సినిమా సెలబ్రిటీకి రాజకీయ నాయకుడు డబ్బున్న వాడికైతే కనుక రాత్రి ఆర్డర్లు వస్తాయి అని చెప్పి అదొక కథను నడిపిస్తుంది. అవును అవును, సరే కదా అని చెప్పని ఇది వచ్చేటప్పటికి అదిగో రాత్రి కావాలని ఆపారు, హైకోర్టు ఆర్డర్ ఉన్నా బయటికి రాలి. అసలు ఎక్కడికి వస్తామండి ఈ బాధలన్నీ. నరేష్ గారు, ఫైనల్గా ఒక క్వశ్చన్ అండి. ఈ శుక్రవారం ఫేవర్ ఏంటంటే శుక్రవారం అరెస్ట్ చేయడానికి గత ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఒక మాట అన్నారు, నన్ను కూడా శుక్రవారం రోజే అరెస్ట్ చేశారు, బెయిల్ శని ఆదివారాలు కోర్టులకు సెలవు కాబట్టి బెయిల్ రాకుండా చేయడానికి కుట్రపూరితంగా నన్ను అలా చేశారు, కానీ ఇక్కడ యాదృచ్ఛికంగా జరిగి ఉంటుందని నేను భావిస్తున్నానని చెప్పి సెటైరికల్గా అన్నారు ఆయన. సరే, ఆయన సెటైరికల్ కన్నా ఏమన్నా జనాల్లో ఒక అనుమానం, అంటే 7 రోజులు 8వ రోజు అనుకుందాము, నిన్న 8వ రోజు, వాస్తవానికి 7 రోజుల క్రితం జరిగిన ఘటనకు మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పుడు ఇతన్ని మాత్రం శుక్రవారం అరెస్ట్ చేయడాన్ని కూడా ఒక రకంగా కాన్స్పిరసీ ఏమైనా ఉందా అని ఆలోచిస్తా ఉన్నారు. ఇప్పుడు చిన్న లాజిక్ కిరణ్ గారు, రఘురామకృష్ణరాజు గారి కేసు తీసుకున్నాము, సరే ఆయన శుక్రవారం అరెస్ట్ చేశారు, ఆయన ఖాళీగా కూర్చోలేదు కానీ లంచ్ మోషన్ మూవ్ చేశాడుగా, అంటే జడ్జి ఇంట్లో కూర్చుంటే జడ్జి దగ్గర కేసు మూవ్ చేయించాడు. కరెక్ట్ కదా, మరి ఆయనకి శుక్రవారం ఫేవర్ ఏముందండి, శుక్రవారం అయితే ఏముంది, సంక్రాంతి అయితే ఏముంది, వేసవకాలం సెలవులు అయితే ఏముంది ఆయనకి, అంతేగా. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి అడ్వకేట్లు తెచ్చుకున్నాడు కదా, అడ్వకేట్లని. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు, నిన్న కోర్టు అవర్స్ అయిపోయినాయండి, జడ్జిమెంట్ ఎప్పుడు పాస్ అయిందన్నా నేను రాత్రి 10 గంటల 15 నిమిషాలకి అవుట్ అయింది. జడ్జిమెంట్ మేడం గారు ఎప్పుడు పాస్ చేశారు, 5:30 తర్వాత 6 o'clock అయ్యిందండి, అప్పుడు పాస్ చేశారు. మరి కోర్టు ఎప్పటి వరకు పనిచేస్తుందండి, 4:15 వరకు పనిచేస్తుంది. మరి శుక్రవారం ఫేవర్ ఏముందండి దీంట్లో? సో 4:15 వరకు అధికారికంగా పనిచేసిన 10:15కి ఆయనకు ఆర్డర్స్ వచ్చినాయి అంటే ఖచ్చితంగా వాళ్ళు అదనపు గంటలు పనిచేసి ఉంటారు కదా. అవునండి, ఇప్పుడు జడ్జిలు కూడా అదనపు గంటలు పనిచేస్తున్నారండి, అదే నేను చెప్తున్నాను, వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కదండి. థింగ్ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ది ఆల్ ది అబౌవ్, ఇక్కడ నాగార్జున గారు ఎన్నికల నుంచి ఉంది, అది ఎప్పుడు చేశారు, ఆదివారం రోజు శనివారం రోజు రాత్రి చేసినట్టున్నారు, రైట్? అవునండి, ఆ రోజు కూడా ఆయన లంచ్ పూసి మూవ్ చేశాడు కదండి, చేశాడు. రైట్, ఆదివారం మార్నింగ్ చేశారు, కరెక్ట్. ఆదివారం రోజు హౌస్ మోషన్ మూవ్ చేశారు కదా. అవునండి, మరి దీంట్లో సాటర్డే ఫేవర్ ఏముంది, ఫ్రైడే ఫేవర్ ఏముంది, సండే ఫేవర్ ఏముంది? అంటే పెట్టుకోగల స్థాయి స్తోమత ఉన్నటోడికి ఆదివారం శుక్రవారం సోమవారం తేడా ఉండదండి. ఇదొక వెసులుబాటు, డబ్బులుంటే మనం ఎప్పుడైనా మూవ్ చేసుకోవచ్చేమో. అంతేనండి, అంతే. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. సో మొత్తం మీద అయితే అల్లు అర్జున్ గారి అంశంలో రకరకాల వ్యవహారాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఒకటేంటంటే ఆయన కుట్రపూరితంగా అరెస్ట్ చేశారు అనేందుకు రకరకాల కారణాలు చూపిస్తూ ఉన్నారు. శుక్రవారం అరెస్ట్ చేశారు, సో కావాలని బెయిల్ రాకుండా చేశారనే దానికి ఇప్పుడు నరేష్ గారు చెప్పిన అంశాన్ని మనం చూసాం. ఏ రకంగానైనా తెచ్చుకోగలుగుతారు జడ్జి ముందుక అనేది. సో డబ్బులుండి వ్యవస్థ ఉంటే కనుక పెద్ద ఎత్తున ఢిల్లీ నుంచి కూడా వ్యవస్థలు పనిచేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉండే సెలబ్రిటీలకు ఆటోమేటిక్గా అది పెద్ద విషయం కాదని కూడా చెప్తా ఉన్నారు. సరే, రెండోది, సో మనం చాలా సందర్భాల్లో చూసినట్టుగా కేవలం కోర్టు నుంచి ఆర్డర్ రాగానే టకటక పనులు అయిపోయే పరిస్థితులు అయితే ఉండవు, రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయి.
అయితే ఈ అంశంలో వాళ్ళు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది, అలాగే దీని మీద విచారణ చేయడానికి అవకాశం ఉంది. ఉద్దేశపూర్వకంగా ఎక్కడైనా కనుక ఈ రకమైన ధోరణి ప్రదర్శించి ఉంటే డెఫినెట్గా అందులో కోర్టు ధిక్కరణ కిందగా వచ్చే అవకాశం ఉంది. కానీ అలాంటి పరిస్థితులు అయితే ప్రస్తుతానికి ఏమి కనబడట్లేదు అంటున్నారు. ఇదేంటంటే ఒక కుట్రపూరితంగా జరిగింది అని ఒక ఎక్స్పోజ్ చేయటం కోసం మాత్రమే లాయర్లు ఈ రకమైన వ్యాజ్యాన్ని మళ్ళీ కోర్టు ధిక్కరణ వ్యాజ్యాన్ని వేసే పరిస్థితి ఉంది తప్ప సహజంగా అయితే దీన్ని చాలా లైట్గా తీసుకునే పరిస్థితి. ఎందుకంటే నిన్న రాత్రి దాదాపుగా ఆయన్ని తీసుకెళ్ళిన తర్వాత 5:30కి ఆర్డర్స్ వస్తే 10:15కి వస్తే 10:15 తర్వాత రకరకాల బాండ్ సబ్మిట్ చేయడం రకరకాలు ఉంటాయి. ఇవన్నీ అయ్యేటప్పటికే రాత్రి అయిపోతుంది. ఖచ్చితంగా కొన్ని నిబంధనల ప్రకారం ఉదయమే రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఉదయమే రిలీజ్ చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక ప్రచార ఆర్భాటం కోసం కుట్ర జరిగింది అని నిరూపించేందుకు నమ్మించేందుకు జరుగుతున్న వ్యవహారాలుగా కూడా ఎందుకు భావించకూడదు అన్న సందేహం కూడా వస్తుంది.